బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడని యాంకర్ నటి స్వప్న చౌదరి జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి యాంకర్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఎప్పటి నుండో బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశగా ఉందట. దీన్నే అవకాశంగా తీసుకున్న సత్య తాను మా టీవీ ప్రొడక్షన్ ఇన్ఛార్జినని స్వప్నతో పరిచయం పెంచుకున్నాడు. 6 నెలల క్రితం బిగ్ బాస్ ఇన్ఛార్జ్ అంటూ తమిళ రాజుకు స్వప్నకు సత్య పరిచయం చేశాడు. బిగ్ బాస్ 7వ సీజన్ లో తప్పకుండా అవకాశం కల్పిస్తారని స్వప్న దగ్గర 2.5 లక్షలు తీసుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది స్వప్న. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తారని డబ్బులు తీసుకుని మోసం చేశాడని యాంకర్ నటి స్వప్న చౌదరి జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి యాంకర్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు ఎప్పటి నుండో బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశగా ఉందట. అయితే దీన్నే అవకాశంగా తీసుకున్న సత్య తాను మా టీవీ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అని స్వప్నతో పరిచయం పంచుకున్నాడు. 6 నెలల క్రితం బిగ్ బాస్ ఇన్ఛార్జ్ అంటూ తమిళ రాజును స్వప్నకు సత్య పరిచయం చేశాడు. బిగ్ బాస్ 7వ సీజన్ లో తప్పకుండా అవకాశం కల్పిస్తారని స్వప్న దగ్గర 2.5 లక్షలు తీసుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది స్వప్న. కేసు నమోదు చేసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.